ముందుగా మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన దినము మనము పాపము అంటే ఏమిటి అనే విషయాలను కొన్ని విషయాలు ధ్యానించాం. అంటే థియాలజికల్ నిర్వచనాలు, పాపము యొక్క దైవ శాస్త్ర సంబంధమైన నిర్వచనాలను మనం ధ్యానిస్తూ, పాపము అంటే దేవుని ప్రేమకు లోబడకపోవటం, పాపము అంటే దేవుని మరియు మనుషుల పట్ల ప్రేమ చూపించకపోవటం, అలాగే పాపం అంటే దేవుని చట్టాన్ని అనుసరించకపోవటం అనే విషయాలు మనం ధ్యానించాం. ఈరోజు నాలుగో విషయం ఏంటంటే, పాపం అంటే అవిధేయత. సిన్ ఈజ్ డిసోబీడియన్స్. అంటే పాపం అంటే అవిధేయత. అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క నియమానికి విధేయత చూపించకపోవటమే పాపం. ఈరోజు తరచుగా ప్రతి ఒక్కరూ చేసే పాపం ఏంటంటే ఈ అవిధేయత అనే పాపం. అవిధేయత అనేది ఎంతటి ప్రమాదకరమైందో మనము దేవుని యొక్క గ్రంథము నుండి పరిశీలించినప్పుడు, అవిధేయత అనేది ఎంత నాశనాన్ని, నష్టాన్ని కలుగు చేస్తుందో దేవుని యొక్క గ్రంథం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అనేక మంది వారి జీవితాల్లో అవిధేయత అనే పాపం ద్వారా నశించిపోయిన సంఘటనలు మనం దేవుని గ్రంథం నుండి చూడగలం. ముందుగా పేతురు రాసిన మొదటి పత్రిక నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనము గ్రహించినట్లయితే అందులో ఒక గొప్ప సత్యాన్ని దేవుని యొక్క గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక అవిధేయత అనేది ఎంత తీవ్రమైన పాపముగా పరిణమించబడుతుందో మనం జాగ్రత్తగా గ్రహించగలం. మనము చాలాసార్లు అవిధేయత అంటే అది చాలా సులభంగా తీసుకుంటూ ఉంటాం. అవిధేయత అంటే దేవుని మాటకు లేక దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం లేక జీవించడం. చూడండి, 3వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనకి కనపడుతుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, శిక్ష లేక నష్టము లేక నాశనము పొందిన వారిని మనం చూసినప్పుడు వారు అవిధేయతకు లోనైన వారుగా మనం గ్రహించగలం.
ఎక్కడైతే అవిధేయత ఉంటుందో అక్కడ శిక్ష ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. ఇది మనము తరచుగా గ్రహించగలం. కనుక పాపం అంటే అవిధేయత. దేవుని యొక్క నియమానికి లోబడకపోవడం. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకపోవడం. అది అంగీకరించకపోవడం. ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక ఆహ్, మాట వినకపోవడం అనేది మనం తరచుగా పట్టించుకోము. అది ఒక పెద్ద పాపముగా పరిణమించం. లేక అనుకోము. చూడండి. ఇది పాపమనగా అవిధేయత అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎక్కడైతే అవిధేయత ఉంటుందో అక్కడ ఉగ్రత ఉంటుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. అంటే ఎక్కడైతే అవిధేయత ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఉగ్రతను తప్పించుకునే మార్గం ఏమిటంటే విధేయత. అంటే దేవునికి లోబడటం. దేవుని చిత్తానికి లోబడటం. కనుక సాధారణంగా ఎవరైతే అవిధేయతా స్థితిలో ఉంటారో వారు దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ఏ క్షణంలోనైనా దేవుని ఉగ్రత వారి మీదకి రావచ్చు. ఈరోజు ఈ లోకంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. సడెన్‌గా మరణం పాలవటం. సడెన్‌గా వారి జీవితాలు తలకిందులవటం. అంతవరకు బాగున్న వాళ్ళు సడెన్‌గా ఆహ్, వారి జీవితము ఒక రకమైన స్థితికి లోనైపోవటం. తారుమారైపోవటం. కారణం ఏంటంటే అవిధేయత. వారు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి, నీకు బహుగా విసుగు పుట్టించిరి. అవిధేయత దేవుని మీద తిరుగుబాటు చేయటం. అవిధేయత దేవుని యొక్క చట్టాన్ని త్రోసివేయటం. అవిధేయత దేవునికి తీవ్రమైన విసుగు పుట్టించటం. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. లోబడకపోవటమే అవిధేయత. అదే తిరుగుబాటు. దేవుని మీద దేవునికి ఎదురు తిరగటం. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. దేవుడు ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అవిధేయులైనట మానుకోండి. మానుకోకపోతే ఎంత కింద వచనాలు, కింద మాటలు మనం ఆలోచించినప్పుడు ఆర్పివేయలేనంత దేవుని ఉగ్రత అగ్ని వలె కుమ్మరించబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో వాక్యం వింటున్నప్పటికీ, వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నప్పటికీ
వారి జీవితాల్లో అవిధేయత ద్వారా సడన్గా దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి గురవుతున్న సంఘటన మనం దేవుని వాక్యం నుండి చూడగలం. కనుక మనం దేవుని పిల్లలుగా ఎంత త్వరగా దేవునికి విధేయులమైతే అంత త్వరగా దేవుని కోపం నుండి, ఉగ్రత నుండి, నాశనం నుండి, నష్టం నుండి తప్పించబడతాం. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఒకవేళ ఇంకా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకుండా, దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా అవిధేయులైతే వారి జీవితం అత్యంత భయంకరమైన దేవుని కోపాన్ని పొందుకుంటారు, ఉగ్రత పాలవుతారు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి మనం. అలాగే విధేయత అనేది, అంటే అవిధేయత నుండి విధేయతలోనికి వచ్చినప్పుడు దేవుడు ఎంత చక్కగా ఆశీర్వదిస్తాడు మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఒక చక్కని మాట మనకు అక్కడ కనపడుతుంది. ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి ఎగ్జాంపుల్ అక్కడ కనపడుతుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటాం. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుతున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై నీవు లేచి నేను ఈ ప్రజలను అన్ని జనులను హాని కలుగకుండా నిన్ను కాపాడగను. వారి చిట్లోని వెలుగులోనికి సాను దిక్కు నుండి దేవుని వైపుకును తిరిగి నాయందు శ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ వారిలో స్వాస్థ్యమును వారి కన్నులు తెచ్చుటకై నేను నిన్ను వారి ఎద్దుకు పంపెదని చెప్పాను. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం కలిగిన ఆ దర్శనమును నేను అవిధేయను కాక. ఎంత మాట! రెండు పదాలు, విధేయత, అవిధేయత. అవిధేయుని అంటే నేను విధేయునయ్యాను. ఎప్పుడైతే విధేయత అనేది పౌలు జీవితంలో ప్రవేశించిందో, అంతకు ముందున్న ఉగ్రత, అంతకు ముందు ఉగ్రతకు తాను ఎంత పాత్రుడయ్యాడో, దేవుని సంఘాన్ని పాడు చేసి దేవుని యొక్క చిత్తానికి ఎదురు తిరిగిన వాడు, దేవుడే ప్రత్యక్షమై తన తప్పును తానుకు తెలిసేలాగా చేసేంతటి ఒక గొప్ప దుష్టత్వంలో ఉన్నవాడు, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడను, ప్రధానమైన పాపిని అని చెప్పుకున్నవాడు, కనికరించబడి దేవుని కృపను పొందుకొని దేవుని చిత్తానికి లోనై ఒక గొప్ప పరిచర్యకు అప్పగించబడి అనేకులకు సాక్షిగా ఆఖరికి క్రీస్తు శరీరం కొరకు తన శరీరాన్ని సజీవ యాగముగా అర్పించుకున్న అంతటి మహాభాగ్యాన్ని పొందుకున్నాడు. రెండు, విధేయత, అవిధేయత. కనుక అవిధేయత అనేది మానవ జాతిని ఎంత తీవ్రమైన నష్టానికి తీసుకుపోతుందో, సేమ్ టైం విధేయత అనేది మానవ హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవుడు ఎంతలాగా శాంతింప చేయబడి తీవ్రమైన ఉగ్రతతో, కోపంతో ఉన్నవాడు మన పట్ల సమాధానమైన స్థితిలోనికి వచ్చి ఆయన వరాలను మనకు అనుగ్రహించేంత ప్రేమ కలిగిన వాడు. ఆయన తన ఉగ్రతనంతటిని మర్చిపోయి పరిపూర్ణమైన తన యొక్క ఆశీర్వాదాలన్నింటినీ లెక్కించలేనంతగా కుమ్మరించేంత కరుణమయుడు ఆయన.
ఇంతకుముందు మన విషయంలో ఎంత ఉగ్రతతో ఊగిపోయాడు. అదంతా అసలు జరిగిందా లేదా అన్నట్లుగా మర్చిపోయేంత గొప్ప కనికరము కలిగిన దేవుడు. కనుక సిన్ ఈస్ డిసొబీడియన్స్ అనగా పాపం అంటే అవిధేయత. కనుక వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన వరకు ఎంతో మంది అవిధేయులయ్యారు. కనుక మనము అవిధేయతలో నుండి విధేయతలోనికి రావటమే దేవుని చిత్తం. కనుక వాక్యాన్ని మనం పరిశీలించి ఇంతవరకు చదువుకున్న విషయాలు మనం గ్రహించడం ద్వారా ఇంకా వాక్యానికి లోపడకుండా నేను రక్షించబడ్డాను అనే భ్రమలో ఉండి మన జీవితంలో ఇంకా అవిధేయత అనే పాపాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే ఎవరైనా సరే రక్షించబడినా రక్షించబడకపోయినా అవిధేయత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సమానమైన శిక్షను కలిగి ఉంటుంది. అట్టి స్థితిలో నుండి తప్పించబడే దేవుని కృపకు పాత్రులు అవ్వాలని వాక్యం తెలియజేస్తుంది. కనుక విధేయత మన జీవితానికి ఆశీర్వాదం అయితే అవిధేయత పాపంగా పరిణమించబడుతుంది. కనుక ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత పాపం అంటే దేవుని పట్ల అది ప్రేమతో కూడిన స్వభావం లేకపోవటం. అంటే స్వార్థపూరితమైన విషయాలకు మనము ప్రాధాన్యత చూపటం. అంటే దేవుని ప్రేమించవలసినంతగా ప్రేమించకుండా మన జీవితంలో స్వార్థాన్ని కలిగి ఉంటాం. తరచుగా మనము భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తూ భౌతికమైన విషయాల పట్ల తీవ్రమైన శ్రద్ధ చూపిస్తాం, శ్రమ పడతాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మనము చాలా నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంటాం, అశ్రద్ధ వహిస్తూ ఉంటాం, తీరిక లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇదే దేవుని పట్ల సరియైన ప్రేమను కలిగి ఉండలేకపోవటం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక పాపం అంటే దేవుని పట్ల తగినంత ప్రేమ లేకపోవటం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక మనం తరువాత పాయింట్లోనికి వెళ్దాం. ఇంతవరకు మనం 5 పాయింట్లు చెప్పుకున్నాం. తరువాత లేఖనాల సారాంశం అంటే పాపమును గురించి లేఖనాల సారాంశాన్ని మనం ఆలోచిద్దాం. ద సమ్మరీ ఆఫ్ స్క్రిప్చర్ కన్సర్నింగ్ సిన్. ద సమ్మరీ ఆఫ్ స్క్రిప్చర్స్ కన్సర్నింగ్ సిన్ అంటే లేఖనాలు ఏం చెప్తున్నాయి పాపాన్ని గురించి అనేది మనం ఆలోచించినప్పుడు ఇందులో ఒకటో విషయం ఏమిటంటే దైవిక ధర్మశాస్త్రం అంటే టువర్డ్ ద డివైన్ లా. అంటే ఇందులో ఒకటి ఉద్దేశపూర్వక అతిక్రమణ, విల్ఫుల్ ట్రాన్స్గ్రెషన్. అంటే ఉద్దేశపూర్వకంగానే అతిక్రమించడం. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఉద్దేశపూర్వకంగా చేసే పాపం వేరు, ఉద్దేశపూర్వకంగా అతిక్రమించడం ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే పొరపాటున అతిక్రమించడం ఉంది, ఉద్దేశపూర్వకంగానే కావాలని పాపం చేయటం అనేది కావాలని దైవ నియమాన్ని అతిక్రమించుట అనేది మనం గ్రహించగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. 1వ వచనం సరాసరి మనం 4వ వచనానికి వద్దాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై
దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన్ను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఉద్దేశపూర్వకంగా తాను చేసేది పాపమని, అది తప్పని, అది వాక్య విరుద్ధమని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పాపం చేయటం, ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు చాలా సంఘాలలో, చాలామంది విశ్వాసులలో ఉద్దేశపూర్వకంగా చేసే పాపం రాజ్యం ఏలుతుంది. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఇంకా ఉద్దేశపూర్వకంగా అంటే విల్ఫుల్ అంటే మనం కావాలని ఉద్దేశపూర్వకంగా అంటే ఇది తెలిసి కూడా ఇది పాపం, ఇది చేయకూడదు అని తెలిసి కూడా చేసే పాపాలు ఉన్నాయి. కనుక ఈ ఉద్దేశపూర్వకంగా చేసే పాపము చాలా మందిని దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మార్చుతుంది. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత ఫెయిల్యూర్ త్రూ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం ద్వారా మనం ఫెయిల్ అయిపోవటం, విఫలమైపోవటం, ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే అజ్ఞానము చేత పాపము చేసిన విధానం ఇది మనం గ్రహించినట్లయితే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ మాటలు కనపడతాయి. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయితే దేశముందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, 29వ వచనం చదువుకున్నాం. 29వ వచనం, 30వ వచనం కాదు. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే అని వారి మధ్యను నివసించు పరదేశీయే కాని పొరపాటును ఎవడైనా పాపం చేసినట్లా వానికిని మీకును విధి ఒకటే ఉండవలెను. ఇదే ఇగ్నోరెన్స్. Ye shall have one law for him that sinneth through ignorance, both for him that is born among the children of Israel, and for the stranger that sojourneth among them అన్నాడు. అంటే పొరపాటున ఎవడైనా పాపం చేస్తే, పొరపాటును చేసిన పాపం ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం ద్వారా చేసే పాపం అది. అలాగే రెండవది మనం మొదటిగా చదువుకున్నాం, మొదటిగా చెప్పుకున్నట్టే ఉద్దేశపూర్వకంగా చేసే పాపం 30వ వచనానికి వర్తిస్తుంది. సాహసించి పాపం చేసినడు అన్నాడు. సాహసించి అంటే ఇది పాపం అని తెలిసి కూడా సాహసించి పాపం చేయటం, ఇది ఎంత భయంకరమైన విషయం మనం గ్రహించాలి. కనుక ఒకటి ఉద్దేశపూర్వకంగా చేసే పాపం, రెండోది అజ్ఞానం ద్వారా చేసే పాపం. జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని పట్ల తిరుగుబాటు చేసే పాపం రెండోదిగా మనం గ్రహించినట్లయితే, మనము తిరుగుబాటు, ఈ తిరుగుబాటు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తాము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయంలో మనకు ఒక చక్కని మాట కనపడుతుంది. 23వ వచనాన్ని
మనం చదువుకున్నాం. 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది సౌలు చేయలేకపోయాడు. దేవుని పట్ల తిరుగుబాటు చేశాడు. అదే ఇక్కడ తిరుగుబాటు చేయుట. పై వచనాన్ని కూడా మనం చదువుకుంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. అంటే కొన్ని పాపాలను కొన్నిటితో ఆయన సమన్వయపరుస్తూ ఉన్నాడు. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో, అంటే విగ్రహారాధనతో సమానం. మనము వాక్యానికి లోబడకుండా మూర్ఖంగా ఇంకా కొనసాగుతుంటే, మూర్ఖత్వంతో జీవిస్తూ ఉంటే అది విగ్రహారాధనతో సమానం. అంటే మనం విగ్రహారాధనే పాపం అనుకుంటాం, కానీ వాక్యానికి విరుద్ధంగా మనం ఏదైతే మూర్ఖంగా వెళుతూ ఉంటామో, కొన్నిసార్లు మూర్ఖమైన ప్రవర్తిస్తుంటాము, అప్పుడు అది విగ్రహారాధికులతో సమానమైపోతాం. క్రైస్తవులుగా ఉండి కూడా తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపంతో సమానం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన చట్టంలో నీ దేశంలో శకునగాండ్రు గాని, సోదె చెప్పువారు గాని, కర్ణ పిశాచం గలవారు గాని ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మనము ఈ ఈ తిరుగుబాటు చేయుట అంటే వాక్యానికి వ్యతిరేకంగా మన ఇష్టానుసారంగా చేసే ప్రతిదీ కూడా తిరుగుబాటే, దేవుని మీద తిరగబడటమే. ఇది గ్రహించాలి. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ఎంత అది చట్టబద్ధమైన నేరము, దేవుని మీద తిరుగుబాటు చేయటం కూడా అంతే. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే తిరుగుబాటు చేయుట అనేది ఎంత భయంకరమైన పాపం మనం గ్రహించాలి. కనుక ఇక్కడ తిరుగుబాటు చేశాడు. కనుక మనము పాపము అనే దాని పట్ల స్పృహ కలిగి ఉండవలసిన వారమైనా, గ్రహింపు కలిగి ఉండవలసిన వారమైనా. కనుక దేవుని పట్ల తిరుగుబాటు, అలాగే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోవటం పాపం. దేవుని యొక్క సార్వభౌమాధికారత్వాన్ని ప్రేమించకపోవటం పాపం. ఫెయిల్యూర్ టు లవ్ గాడ్ సుప్రీం అంటే దేవుని యొక్క సర్వోన్నతమైన స్థితిని మనము ప్రేమించకపోవటమే పాపం అవుతుంది. కనుక పాపం అనే దాన్ని గ్రహించినప్పుడు ఎన్ని విధాలుగా మనం పాపం చేస్తూ ఉన్నామో అనే సంగతి బైబిల్ మనకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఇశ్రాయేలుకు దేవుడు ఒక చట్టాన్ని ఇస్తాడాయన. ఆ చట్టములో ప్రధానమైన ఆజ్ఞ ఇది: నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలుకు దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. వారు ఆరాధనలో ప్రతిసారి దీన్ని చదవాలి.
దీన్ని క్షమ అంటారు హెబ్రీ భాషలో. ఈ క్షమ ఏమిటి అంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. కనుక ఎవరైతే ఇక్కడ దేవుడు ఎందుకు ఈ ఇది చేశాడు అంటే, ఈ చట్టం చేశాడు. ఎందుకు దేవుడు ఇంత స్పష్టంగా తనను ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి అంటే, ప్రేమించడానికి ఇన్ని విధానాలు ఎందుకు అనేది మనం జాగ్రత్తగా గ్రహించినప్పుడు, ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన చట్టంలో ఇది ఇమర్చబడి ఉంది. ఇది మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఒకసారి మనం పరిశీలిద్దాం. నిర్గమకాండం 20 అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. అంటే విగ్రహారాధన చేయకూడదు. రెండవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడం. 2, మూడో ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో ఇక్కడ వరకు అంటే ఈ 11వ వచనం వరకు కూడా దైవికమైన ఆజ్ఞలు. అంటే ఇది చేయుట ద్వారా మనం దేవుని ప్రేమిస్తాం. కింద నుండి మనుషుల పట్ల నెరవేర్చవలసిన ధర్మాలు. దాంట్లో మనుషుల్ని ప్రేమించటం అనే విషయం దాగుంది. పైన చెప్పడినవి దేవుని ప్రేమించే విషయాలైతే, కింద చెప్పడినవన్నీ కూడా మనుషులను ప్రేమించటం. కనుక ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే ఇక్కడ దేవుని ప్రేమించేవాడు తన జీవిత కాలమంతట్లో కూడా వీటికి అధిక ప్రాధాన్యతనిస్తాడు. ఒకవేళ ఈరోజు క్రైస్తవులుగా మనము ఇది మనకు సంబంధం లేదు అనుకుంటే, అందులో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరు మనకు దేవుడు అవుతారు అంటే, ఒకవేళ ఆదివారము ఆరాధనకు వెళ్ళాల్సిన క్రైస్తవుడు ఇంకొక దానికి వెళ్తే, ఇంకొక కార్యక్రమానికి వెళ్తే అదే దేవుడు. పౌలు గారు అంటాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అని. అలాగే తిండి మీద ఆశ కలిగి దేవుడు తినొద్దన్న దాన్ని తినేవాళ్ళు, అలాగే ఒకవేళ దేవుని చట్టాన్ని అతిక్రమించేంతగా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకునేవాళ్ళు, తిండి కోసమో మరొక దానికోసమో దేవుని చట్టానికి లోబడకుండా దేవుని ఆరాధించటము, దైవికమైన కార్యక్రమాలను పోగొట్టుకోవటము, సంఘ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయటం, ఇదంతా కూడా ఏమిటి అంటే దేవుని ప్రేమించకపోవడం అనే పాపం కిందకు వస్తుంది. కనుక దేవుని దాసులు, దైవజనులు విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళని ఇంకా పరిపూర్ణులుగా చేయాలని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఏ విధంగానైనా సరే దేవుని యొద్దకు నడిపించాలి, పరలోకానికి తీసుకొని వెళ్ళాలి, లెక్క అప్పజెప్పవలసిన వారై వాళ్ళు పనిచేస్తూ ఉంటే, విశ్వాసులుగా ఉన్నవారు దైవ నియమాన్ని వ్యతిరేకించి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఉండటం, అది దేవుని ప్రేమించకపోవటం, దేవుని చిత్తాన్ని గ్రహించకపోవటం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు చాలా మంది సత్యాన్ని బోధించే వాక్యానుసారమైన సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, ఎదురాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారు అంటే కోరహు కుమారులు లాంటి వారు, దాతాను అభిరాము లాంటి వారు. అరణ్య ప్రయాణంలో మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు భూమి నెరవేర్చి వారిని మింగివేసింది. దేవుడు ఎంత కోపించాడో మనం గమనించాలి. కనుక దేవుని ప్రేమించేవారు దేవుని నాయకులను, దేవుని సేవకులను, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రయాసపడే వారిని కూడా ప్రేమిస్తారు. ఈరోజు చాలా మంది దైవ నియమానికి వ్యతిరేకంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కనుక ఎందుకు దేవుడు ఈ ద్వితీయోపదేశ కాండంలో నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి అని స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు? ఆలోచించాలి. ఈనాటికి కూడా ఇశ్రాయేలు దేశంలో విగ్రహారాధన లేకపోవడానికి కారణం అదే. ఊహ తెలిసిన దగ్గర నుండి ఇశ్రాయేలీలు దీన్ని తమ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలు వెళ్ళవేస్తూ ఉంటారు. వారి ఆరాధనలో, వారి సమాజ మందిరాల్లో, వారి కూడికల్లో ప్రతిసారి కూడా ఇది మననం చేయబడుతుంది, రిపీట్ అవుతూ ఉంటుంది వారి నాలుకల మీద. తద్వారా దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. కనుక అద్వితీయుడైన దేవుడిని మాత్రమే ఆరాధించాలి, కానీ ఇక మరే విగ్రహాన్ని లేక మరెవరిని కూడా ఆరాధించకూడదు. ఆరాధిస్తే యెహోవాని ఆరాధించాలి అనే ఆ భావన ఊహ తెలిసేటప్పటికే వారి మనస్సు నిండా పెట్టేస్తారు. కనుకనే దేవుని ప్రేమించడంలో, వారి నిబంధన విషయంలో, వారి చట్టం విషయంలో వారు చాలా పటిష్టంగా ఉంటారు. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా విగ్రహారాధన కనపడుతుందేమో చూడండి. ఎక్కడైనా విగ్రహారాధన కనపడుతుంది, కానీ ఇజ్రాయెల్ దేశంలో విగ్రహారాధన కనపడదు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కారణం ఏంటంటే ఈ ఆజ్ఞే, దేవుని పరిపూర్ణంగా ప్రేమించాలని ఆజ్ఞే దేవుని యొక్క చట్టాన్ని వారి హృదయాల్లో అంతగా నిండిపోయేలాగా చేసింది. ఇక మూడో విషయం ఏంటంటే మనుషుని పట్ల, అంటే మనుషుని పట్ల తిరుగుబాటు. దేవుని పట్ల తిరుగుబాటు, మనుషుల పట్ల కూడా తిరుగుబాటు. జాగ్రత్త గ్రహించాలి. అంటే మనుషుల పట్ల అన్యాయంగా ప్రవర్తించడం, ఇన్జస్టిస్ అన్నాడు, అన్యాయంగా ప్రవర్తించడం. రెండు, ప్రేమ లేకపోవటం. ఇక్కడ మానవ జాతి అనేక రుగ్మతలకు కారణం అవటం ఏంటంటే ప్రేమ అనే ఒక గొప్ప కార్యం లేక దేవుడు అనుగ్రహించినది లేకపోవటమే. అందుకే ఆత్మఫలములో మొదటిగా ప్రేమతో ప్రారంభించాడు పరిశుద్ధాత్ముడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ అన్నాడు, ప్రేమతో ప్రారంభించాడు. కనుక మొట్టమొదటిగా ఆదాము దేవుని ప్రేమించకపోవటమే అతడు పాపి అవటానికి కారణమైంది. రెండవది, కయీను తన తమ్ముడిని ప్రేమించకపోవటం, మనుషుని పట్ల ప్రేమ చూపించకపోవటం హత్య దాకా వెళ్ళిపోయింది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రేమను గురించి నిన్నటి దినాన అనేక వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన చట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవికాండం 19వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 18వ వచనం చూడండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు,
నీ ప్రజల మీద కోపం ఉంచు ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. నేను యెహోవాను. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇందులో ప్రధానమైన విషయం ఏమిటంటే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేది. తర్వాత మనము రోమా పత్రిక 13వ అధ్యాయం 13 వచనాన్ని 10వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రేమ కలిగుండుట. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో ఈ ఆజ్ఞ ఆయన నెరవేర్చాడు. ప్రేమించాడు ఆయన. అందరినీ ప్రేమించాడు. సమాజము వేలెత్తి చూపించే వారిని శిక్షించమని ఆజ్ఞాపించిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. కనుక ఆయన జీవిత చరిత్ర అంతా మనం చూస్తే ఆయన ఎలా ప్రేమించాడో మనకు కనపడుతుంది. కనుక ప్రేమ, మనుషుల పట్ల ప్రేమ, మనుషుల పట్ల ప్రేమ చూపించకపోవడం కూడా పాపమే. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఇంకొక విషయాన్ని చూస్తే, ఇతరులను అంటే మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం గ్రహించినప్పుడు అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనం మన తోటి వారిని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మనం ప్రేమించాలి. అలాగే 4వ విషయం ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఇది ఏ సెన్స్లో దేవుడు చెప్పాడంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే నిన్ను నీవు ప్రేమించాలి. ఇందులో సెల్ఫిష్నెస్ అన్నాడు ఇంగ్లీష్లో. సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం అని మనం అనుకుంటాం. కాదు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించాలి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ గొప్ప మాట కనపడుతుంది. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే మొట్టమొదట నువ్వు ధనాన్ని ప్రేమిస్తావు. అంటే సాధారణంగా మనుషులు ధనాన్ని ప్రేమిస్తారు, సంపద ప్రేమిస్తారు, సంపాదన ప్రేమిస్తారు, తన కుటుంబాన్ని ప్రేమిస్తారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, బంధువుల్ని ప్రేమిస్తారు, అందరినీ ప్రేమిస్తారు కొంతమంది. కానీ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోరు. అంటే వాళ్ళకి ఇష్టమైన బట్టలు వేసుకోవటం, వాళ్ళకి ఇష్టమైన తిండి తినటం, వాళ్ళకి ఇష్టంగా అలంకరించుకోవటం, వాళ్ళకి ఇష్టమైనట్లుగా ఇది ప్రేమని మనం అనుకుంటాం. ఇది భౌతికమైన ప్రేమ. అసలైన ప్రేమ అంటే వాళ్ళ ఆత్మని నరకం నుండి తప్పించుకునేలాగా రక్షణ పొందటమే అసలైన ప్రేమ. నిన్ను నీవు ప్రేమించుకుంటే ముందు నీ ఆత్మను నరకం నుండి తప్పించుకోవడానికి ముందు ప్రయత్నించు. కనుక చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతున్నాను, నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నాను, నా యొక్క కోరిక ప్రకారం నేను బ్రతుకుతున్నాను అనుకుంటూ ఉంటారు. అది కేవలం భౌతికమైంది, మోసపూరితమైంది. కనుక ప్రియమైన వారలారా, నిజంగా నిన్ను నీవు ప్రేమించుకుంటే నీ ఆత్మ నరకం పాలు కాకుండా నువ్వు రక్షించుకో. అదే నిన్ను నువ్వు ప్రేమించడం. ఈ లోకంలో ఎంతోమంది దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాకుండా, అంటే దేవుడు వాగ్దానం చేసిన ఆ నిత్య జీవాన్ని పొందకుండా లోక వ్యామోహంలో పడి వాళ్ళ ఆత్మ రక్షణ విషయంలో ఇంకా నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అది ప్రేమ చూపకపోవటం, ప్రేమించలేకపోవటం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అంటాడు. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రాణమును పోగొట్టుకుంటా అంటే
నరకం పాలవటం, రక్షణ లేకపోవటం. కనుక ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈరోజు నిజంగా నీ ఆత్మని నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఈ క్షణమే నరకానికి సిద్ధంగా ఉన్నా, దేవుని ఉగ్రతకి సిద్ధంగా ఉన్నా, దేవుని కోపానికి సిద్ధంగా ఉన్నా, నీ ఆత్మను ఆ భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింప చేయుటకు ఏకైక మార్గము వెంటనే సువార్తకు లోబడి రక్షణ పొంది సత్యాన్ని అంగీకరించి పాపం నుండి విడిపించబడటమే. ఇంతకంటే మరొక మార్గం లేదు. కనుక నీ ఆత్మను విడిపించుకునే ప్రయత్నంలో నువ్వేమీ పట్టించుకోకుండా కేవలం నీ శరీర కోరికల విషయంలో, అవసరాల విషయంలో మాత్రమే నువ్వు అక్కర కలిగి ఉంటే నీవు అందరినీ ప్రేమిస్తున్నావు అనే భ్రమలో నిన్ను ప్రేమించుకోవటం లేదు. నీ సెల్ఫ్ని నువ్వు ప్రేమించుకో. నీవు ప్రేమించుకునేవాడు ఆనాడు ఆ 3,000 మంది అయ్యలారా మేమేమి చేయాలి అని ఎలుగెత్తి పేతురుని అడిగినట్లుగా అడిగి మరి రక్షణ పొందుతారు. ఆ నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి అని అడిగి మరి బాప్తిస్మం పొందినట్లుగా తాను ప్రేమించుకునేవాడు సమయాన్ని వృధా చేయకుండా వెంటనే సువార్తకు లోపడతాడు. ఇలాగా కొత్త నిబంధన అపోస్తుల కార్యం అంతా మనం చదివితే ఆ తర్వాత లూదియా ఇంటి వారు, చెరసాల నాయకుడు, కొర్నేలి ఇంటనున్నవారు, ఇలాగా సమరయులు ఎంతో మంది కూడా సువార్తకు లోబడ్డారు. ఈ వెంటనే రక్షణ పొందారు. వెంటనే మీరు క్రొత్త నిబంధనలో చూస్తే, అపోస్తుల కార్యం చూస్తే, రక్షించబడిన వారు వారి జీవితాలు, వారి యొక్క విధానాలు మనకి సిగ్గు అనిపిస్తాయి, ఆశ్చర్యం అనిపిస్తాయి. ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఈరోజు రక్షణ పొందడానికి ఎంతో సమయం తీసుకుంటాడు, ఎన్నో దినాలు వాక్యం వింటాడు, ఎన్నో సంవత్సరాలు టైం పడుతుంది, ఎన్నో బైబిల్ క్లాసులు, ఎన్నో మీటింగ్లు, ఎన్నో సువార్త కూడికలు, ఎన్నో ఆరాధనలు, ఎన్ని కావాలో, ఎంత టైం కావాలో. కానీ క్రొత్త నిబంధనలో రక్షించబడిన వారిని మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు తక్షణమే వెంటనే వారి జీవితాలు దేవునికి అప్పగించుకొని రక్షణ పొందినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే వాళ్ళ ఆత్మల్ని ప్రేమించుకున్నారు. వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్లకుండా వారు తమను తాము ప్రేమించుకున్నారు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మనం ఆలోచించినప్పుడు దేవుని పిల్లలముగా పాపం అంటే ఏంటో మనం తెలుసుకుంటున్నాం. పాపము అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఒకటి అవిధేయత, దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించడం. తర్వాత ఉద్దేశపూర్వకమైన పాపం గురించి చెప్పుకున్నాం. దేవుని పట్ల తిరుగుబాటు చేయటం గురించి చెప్పుకున్నాం. అలాగే మనుషుల పట్ల ప్రేమ లేకపోవటం, దేవుని పట్ల ప్రేమ లేకపోవటం, అలాగే పొరుగు వారిని ప్రేమించలేకపోవటం, అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము నువ్వు ప్రేమించలేకపోవటం. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని నిజంగా నువ్వు ప్రేమిస్తే ఈ క్షణమే రక్షణకు ప్రిపేర్ అవు. ఎందుకంటే అగ్నిగుండం సిద్ధపరచబడింది. యోహాను గారు అంటాడు యూదులతోటి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటాడు. కనుక నరకబడి అగ్నిలో వేయబడే పరిస్థితి సిద్ధంగా ఉంది. నిజంగానే నువ్వు ప్రేమించుకుంటే నీ ఆత్మను నరకం నుండి తప్పించుకోవటానికి వెంటనే సువార్తకు లోబడి ఈ క్షణమే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందటానికి నువ్వు సిద్ధపడు. సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడు. లేకపోతే నువ్వు ప్రేమించడంలా, నీ ఆత్మను ప్రేమించడం లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు.
కనుక నీ ఆత్మను ప్రభు ప్రేమించాడు. దాన్ని నరకం నుండి విడిపించడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. సేమ్ టైం నీవు కూడా నీ ఆత్మను ప్రేమించు. అది నరకం పాలు కాకముందే, దేవుని ఉగ్రతని నీ మీదికి కుమ్మరించబడక ముందే, దేవుని పిలుపుకు లోబడి రక్షణ పొందవలసిందిగా వాక్యం వింటున్న మీ అందరినీ నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.